హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మన తెలుగు వారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో తెలుగు వారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పండుగ ఏ రోజు వస్తుంది, పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈ సంవత్సరము పేరేమిటి, అంటే ఈ నూతన సంవత్సరము నామము, ఇది ఎన్నవ సంవత్సరము, విశిష్టత, పూజా సమయము, ఉగాది పచ్చడి తినవలసిన సమయము, పంచాంగ శ్రవణము, ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏమి పఠించాలి, నైవేద్యము, ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, ఇంకా మనకి ఉగాది అంటే నూతన సంవత్సరం కదండి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అంటే ఇంటిని పూజా మందిరాన్ని మొత్తం విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన తెలుగు వారికి జనవరి 1 నూతన సంవత్సరం కాదండి, మనకి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి ప్రారంభమవుతుందండి మరలా మనకి నూతన సంవత్సరము, అదే ఉగాది పర్వదినం రోజు నుంచి అన్నమాట. ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసం ప్రారంభం రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మనము ఉగాది జరుపుకుంటాము. ఈరోజు ముఖ్యంగా మనము చేయవలసినవి తైలాభ్యంగన స్నానము, ఇంకా నూతన వస్త్రాలు ధరించడము, షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి స్వీకరించడము, పంచాంగ శ్రవణము. ఈ చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని మన పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాడని, అంటే కాలగమనాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను ఆ బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేశాడని నమ్ముతారు. అంతేకాకుండా మనకి వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఇంకా శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు కూడా ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ ఉంది. యుగం ప్రారంభమైన రోజుగా అది కాలక్రమేణా ఉగాదిగా వాడుకలోకి వచ్చింది. ఉగా అంటే నక్షత్ర గమనము, నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన రోజే ఉగాది అన్నమాట. 2025వ సంవత్సరము మార్చి 30వ తేదీ ఆదివారం రోజున మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం వస్తుంది. ప్రతి సంవత్సరము కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాము. మనకి పాడ్యమి తిథి 29వ తేదీ శనివారం రోజు సాయంత్రం 6:03 నుంచి మార్చి 30వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయంలో తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి మార్చి 30వ తేదీ ఆదివారం రోజు ఉగాది పండుగ వస్తుంది. మార్చి 29వ తేదీ శనివారం తోటి మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం ముగుస్తుంది. ఇంకా మనకి ఈ 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యేటటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము. అంటే విశ్వానికి సంబంధించింది. విశ్వంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయము 30వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 7:30 లోపల. ఆ టైంలో కుదరని వారు 9 నుంచి 12 లోపల. ఈ టైంలో ఏంటంటే శుభ సమయాలండి, మనం 12 లోపల చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనము షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఈరోజు ముఖ్యంగా మనము చేసేది పంచాంగ శ్రవణము. సాధారణంగా అన్ని ఆలయాల్లో కూడా సాయంత్రం పూట పంచాంగ శ్రవణం జరుగుతుంది. మనకి టీవీల్లో కూడా లైవ్ ఉంటుందండి. పంచాంగ శ్రవణం చేయడానికి ఈరోజు సాయంత్రం 4:28 నుంచి 5:57 లోపల మంచి శుభ సమయం అన్నమాట. ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఈ దేవుణ్ణే పూజించాలి అనేమి లేదండి. మీ ఇష్ట దైవాన్ని, కుల దేవతను పూజించుకుంటాము. ఇంకా మనము సృష్టి ప్రారంభించినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా తలుచుకుంటాము. ఇంకా వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుణ్ణి అధిపతిగా మనము పూజిస్తూ ఉంటాము. ఇంకా ఆదివారానికి అధిపతి సూర్యభగవాన్ని ఈరోజు పూజించాలి. ముందుగా సూర్యభగవాన్ని నమస్కరించుకొని ఆర్ఘ్యం ఇచ్చి అట్లీస్ట్ నమస్కరించుకొని పూజించుకున్నా సరిపోతుందండి. పూజ చేసుకున్న తర్వాత మనము ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించాలి.
రోజు మనము తైలాభ్యంగన స్నానం చేస్తాము, నూతన వస్త్రాలు ధరిస్తాము. ధరించిన తర్వాత తీసుకునే ఉగాది పచ్చడి మనకి షడ్రుచులు తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు మన జీవితంలో అన్ని సమపాలలో ఉండాలని కోరుకుంటూ ఈ పచ్చడిని స్వీకరిస్తాం. అంటే మన జీవితము ఎప్పుడు ఒకేలాగా తీపి అంటే బాగుంటుంది అట్లా కాదు, అన్ని రకాలు అంటే కష్టం నష్టం అన్నీ ఉంటాయి అని చెప్పడానికే ఈ ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణము చేయడం వలన ఏంటంటే మన జాతక ఫలాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయని ముందే తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగ శ్రవణం చేస్తే సంవత్సరం అంతా బాగుంటుందని మన పండితులు చెబుతున్నారు. ఉగాది పర్వదినంకి మనము కొత్త సంవత్సరం కదండి, ఇంటిని శుభ్రం చేసుకుంటాము. అంటే మనకి 29వ తేదీ కొత్త అమావాస్య. అంటే మనకి అమావాస్య రోజు గ్రామ దేవతలను లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. 28వ తేదీ శుక్రవారం వస్తుంది. ఈ 2 రోజులు మనం క్లీన్ చేసుకోము. కాబట్టి 26, 27 తేదీలలో మనము అంటే బుధవారం, గురువారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని బూజులు దులుపుకోవడం, దేవుడి పటాలని శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకోవడం చేసుకుంటాము. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి 2025వ సంవత్సరంలో ఉగాది పర్వదినం ఏ రోజు వస్తుందో. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా అన్నింటా విజయం చేకూరాలని, ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.